దేవాదాయ శాఖ వాళ్ళు ఒక నోటీస్ పంపించారు. ఈ నోటీస్ పూజారి మాకు అప్పుడు తిప్పడం జరిగింది. ఎప్పుడు 25వ తారీఖు రోజు. ఆ నోటీస్ ఎప్పుడు పంపించారంటే 2వ తారీఖు 1/2026 రోజు పంపించారు. ఏమని పంపించారంటే ఈ గుడిని మేము ఎండోమెంట్లో కలుపుతున్నాము, దాంట్లో పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన లెటరు ఆధారంగా ఒక నోటీస్ పంపించారు. 15 రోజులలో మీరు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పమని చెప్పడం జరిగింది. మేము పూజారిని అడిగినాం, ఈ గుడి ఈ లెటర్ ఇచ్చి కొత్త ప్రభాకర్ గౌడ్ ఎవరికి చెప్పొద్దు అన్నాడు అని ఆ లెటర్ ఆ రోజే అతికిచ్చి ఆ రోజే తీసుకొని పోయారంట. 15 రోజులు సుమారు ఒక్కరోజు కూడా ఒక్క భక్తుడు కూడా గుడిలో నోటీస్ చూడలే. అంటే దీని అర్థం ఏంది? దాంతోపాటు ఈ నోటీసు గ్రామ పంచాయతీ కార్యాలయంకి రావాలి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా నోటీసు అతికించాలి. మరి గ్రామ పంచాయతీ కార్యాలయానికి కూడా నోటీసు రాలే, గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డులో అతికించలే. మేము 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు మేము గ్రామ పంచాయతీలోనే సిబ్బంది వార్డు మెంబర్లం అందరం కలిసి మేము రోజు ఆ ఆఫీస్లోనే ఉంటున్నాము, కానీ మాకు నోటీస్ గురించి తెలియదు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది చూడండి. ఈ సెక్రటరీ గారిని అడిగినాం, మేడం మరి మీరు లెటర్ ఎందుకు ఇచ్చిర్రు, ఎప్పుడు ఇచ్చిర్రు అంటే మేము డిసెంబర్లో లెటర్ ఇచ్చినండి, డిసెంబర్లో ప్రభాకర్ గారు వచ్చి నాకు చెప్తే లెటర్ ఇచ్చిన దేవాదాయ శాఖలు కలిపితే అంటుంది. ప్రభాకర్ గారు వచ్చి మాయమాటలు చెప్పి లెటర్ తీసుకపోతే ఈ లెటర్ కోసం వచ్చిన నోటీసులు ఎందుకు గుడిలో ఉండవు? గ్రామ పంచాయతీ కార్యాలయానికి నోటీస్ ఎందుకు రాదు? ఇచ్చినామంటున్నారు, నాకు ఎవరు చెప్తున్నారు ఇచ్చిరు కదండి, ఫోటోలు ఉంటాయి. మీరు నోటీస్ అతకబెట్టి ఫోటో తీసి మళ్ళీ చింపుకొని పోతే ప్రజలకు ఎట్లా తెలుస్తుంది?